మోహన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో ఉన్నారు మాతాజీ. మాతాజీని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ రోజు. నమస్తే మాతాజీ. నమో వెంకటేశాయ. మాతాజీ, మనం వాడిన చీపురుని ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి? మంచి ప్రశ్న. చీపురు యాక్చువల్గా లక్ష్మీదేవి ధన్తీరస్ రోజుని ధనత్రయోదశి రోజుని 2 చీపుర్లు కొనాలి. యాక్చువల్గా 2 చీపుర్లు కొని దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి అప్పుడు దాన్ని వాడుకోవడం మొదలెట్టాలట. అది నిజమే, అది మేము చేసేవాళ్ళం, మేము చేస్తున్నాం కూడాను. అలాగా ధన్తీరస్ రోజునే కొత్త చీపురు కొని, ధనత్రయోదశి రోజునే కొత్త చీపురు కొని దానికి పసుపు కుంకుమ పెట్టి హ్యాండిల్ దగ్గర, తర్వాత అక్షంతలు వేసి పువ్వులు వేసి పూజ చేయాలి. పూజ చేశాక అప్పుడు వాడుకోవడం మొదలెట్టాలి. మన ఇల్లంతా శుభ్రం చేయాలి. మనం పొద్దున్నే అనుకుంటాం స్నానం చేయకముందు ఇల్లు ఊడ్చేస్తే పని అయిపోతుందని. కాదు, తప్పది. స్నానం చెయ్యకుండా ఏంటది అంటారు, స్నానం చేయకుండా చీపురుని ముట్టుకోకూడదుట. లక్ష్మీదేవి కదా, స్నానం చేసి వచ్చి అప్పుడు చీపురు తీసుకుని ఇల్లు ఊడ్చి అంతా చెత్తంతా బయటపడేసి చేతులు కాళ్ళు కడుక్కుంటే చాలు. ఎందుకంటే ఒకసారి స్నానం చేశారు కదా అని చెత్తని అప్పుడు తీసుకుని వచ్చి ఎక్కడైనా పర్వాలేదు, ఏ ఫ్రిడ్జ్ దగ్గర లేకపోతే డ్రాయింగ్ రూమ్లో సోఫా కింద కూడా పెట్టుకోవచ్చు. అది ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది తెలుసా చీపురు. ఎవరు వచ్చారు, ఎనీ నెగిటివ్ ఎనర్జీ రానివ్వదు ఇంట్లోకి అంచేతని చెప్పి చీపుర్ని చాలా ముఖ్యంగా చాలా జాగ్రత్తగా నించోపెట్టకూడదు. నించోపెడితే ఇంట్లో వాళ్ళకి చాలా రోగాలు వస్తాయి. అది పడుకోబెట్టి పెట్టామనుకోండి చాలా మంచిది. దండం పెట్టి అందరూ కాళ్ళతో తంతారు, కాళ్ళతో తన్నకూడదు, చీపుర్ని దాటకూడదు. ఇటు నుంచి అటు పరిగెత్తుకుని వెళ్తూ చీపురు మించి వెళ్తారు. అలాగా చాలా నియమాలు ఉన్నాయి చీపురుకు కూడాను. మనకేంటంటే మనం ప్రతిదీ చాలా అలుసుగా తీసుకుని చీపురుకు కూడా పూజ చేసే రోజులు వచ్చాయంటారు. ఎప్పుడు తప్పదు, అలా మాట్లాడకూడదు. చేసి చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది. నమో వెంకటేశాయ. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.